హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వెల్లుల్లి గుడ్డు కారం ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అవి మరీ మెత్తగా కాకుండా ఇచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఒక ఎల్లిపాయ, అదే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చిన్న ఎల్లిపాయ సరిపోద్దండి. అదే ఒక 5-6 ఉంటే అయితే మన క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం పెద్ద ఎల్లిపాయ తీసుకోండి. ఎందుకంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో ఎల్లిపాయ కదండి. సో కొంచెం ఎల్లిపాయ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు అర్థమవుతుంది. ఎల్లిపాయల్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఎచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి అవి కొంచెం వేగాక 2 ఎండుమిర్చి, ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒక నిమిషం వేగనివ్వండి. కరివేపాకు కూడా వేగిపోయాక మనకైతే ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటామో అన్ని ఎగ్స్ కొట్టేసి కళాయిలో వేసేయండి. ఎమ్మటే మనం వాటిని కదిలించకుండా ఒక 2 మినిట్స్ మీడియంలో పెట్టేసి దాన్ని కుక్ అవ్వనివ్వాలండి. కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు చల్లేయండి ఎగ్స్ మీద. మరొక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఎగ్స్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత డైరెక్ట్గా ఎగ్స్ తిప్పేయకోకుండా కొంచెం హాఫ్ ముక్కలుగా చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పి కూడా కొంచెం కాల్చుకోండి ఎగ్స్. ఎగ్స్ అనేవి మనకి ఈ సైజులో ఉండాలని, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని మనం వెనక్కి టర్న్ చేసుకోవాలండి. ఎగ్ బాగా ఉడికాక ఇలా కొంచెం నురుగు వస్తుందండి. అట్లా వస్తే ఎగ్ అంతా కంప్లీట్గా బాయిల్ అయినట్టు. కొంచెం దాన్ని సైడ్కి అనేసి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారాన్ని కొంచెం యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలండి. వెల్లుల్లి కారం అనేది ఎమ్మటే తొందరగా అడుగంటడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో ఖచ్చితంగా పొయ్యిని సిమ్ములోనే ఉంచుకోవాలండి. లేకపోతే కూర అంతా మాడిపోతుంది. కొంచెం వెల్లుల్లి కారం కూడా మగ్గిన తర్వాత రెండింటిని కలిపి మిక్స్ చేసి, నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఫైనల్గా వెల్లుల్లి ఎగ్ కారం రెడీ అయిపోయిందండి. మా బాబుకు పెడుతున్నాను. ఫస్ట్ అయితే తినలేదు, కానీ తర్వాత తిన్నాడు. తనకు కూడా బాగా నచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.